అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మా భూములు మేము ఇవ్వమంటూ కారేడు గ్రామ రైతులు రెండు చేతులు ఎత్తేసి బోరున మేము ఇవ్వమంటూ గోడు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రము ఆ భూములు కావాలంటూ తుపాకీ గురి పెడుతున్నారు. దీని మీద అయితే గత కొద్ది అంటే 2-3 నెలల నుంచి అయితే ఒక వివాదాస్పదంగా కారేడు ప్రాంతం మారడం జరిగింది. దీని మీద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సైతం రైతులకు అండగా నిలుస్తున్నారు. అయితే ఈ నెల ఆగస్టు 18వ తేదీన చలో కారేడు గ్రామానికి కూడా వామపక్ష పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలం కారేడు గ్రామంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకిస్తూ చలో కారేడు గ్రామాన్ని వామపక్ష పార్టీలు ఈరోజు ఇది ఒక వాల్ పోస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. కారేడు గ్రామ రైతులకు మేము అండగా ఉంటామని కూడా గత 2-3 నెలల నుంచి వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అధికారులు సైతం అక్కడ రైతులకు బెదిరిస్తున్నారు. ఆ భూములను ఖచ్చితం కావాలి అని పట్టుబట్టి ఉన్నారు. ఆ భూములను తీసుకొని వేరే పారిశ్రామికవేత్తలకు అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికని కూడా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వామపక్ష పార్టీ నేతలు అదేవిధంగా రైతు సంఘ నేతలు కూడా ఉన్నారు. మనతో మాట్లాడదాం. ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడానికి కమ్యూనిస్టులు కానీ ప్రజాతంత్రవాదులు కానీ వ్యతిరేకం కాదు. అలాగే బలవంతంగా కార్పొరేట్ రంగం వాళ్ళకి అవసరమైన మేరకు ఎంత పడితే అంత పొలాన్ని ఇవ్వాలన్నది సరైన పద్ధతి కాదు. ఏ పరిశ్రమకి ఎంత భూమి కావాలనో ఆ భూమి అడిగితే ఎవరు అభ్యర్థించడం బెటరు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు దానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్పేటట్టు ఇండోసోల్ కంపెనీ అంటే సౌర విద్యుత్ నిర్మాణానికి బాగా పండే భూముల కంటే కూడా మాలకొండ ఇంకా పైన మార్కాపురం దాకా ఉండేటువంటి బీడు భూములు ఉన్నాయి. వాటిలో పెట్టుకోవడం ద్వారా అక్కడ వేస్ట్గా ఉండేటటువంటి భూమి కూడా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది. అలా ఇక్కడ 4 పంటలు 3 పంటలు పండేటటువంటిది 17 రకాల పంటలు పండేటటువంటి భూమి కలిగినటువంటి నీటి వసతి సమృద్ధిగా ఉన్నటువంటి నీటి మట్టం 10 అడుగుల్లో ఉన్నటువంటి కరేడు గ్రామాన్ని ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే ఆ ప్రాంతాన్ని అంటే ఈ నేషనల్ హైవేకి సముద్ర తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇండస్ట్రియల్గా కంటే కూడా రియల్ ఎస్టేట్గా మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నారు తప్ప నిజంగా పరిశ్రమలు కట్టాలనేటటువంటి అంశం వాళ్ళకు ఉంటే అది మార్కాపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో పెట్టుంటే బాగుండేది. పైగా ప్రపంచంలో ఎక్కడా కూడా వీళ్ళు చెప్పేటటువంటి ఆ పరిశ్రమ పెట్టడానికి 200 ఎకరాలు 400 ఎకరాల లోపే సరిపోద్ది. బాగా అభివృద్ధి చెందిన చైనాలో కూడా దీనికంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీని 200 ఎకరాల్లోనే స్థాపించారు. వీళ్ళు 4400 పైచిలుకు ఎకరాలు తీసుకోవడం ద్వారా ఏమి వీళ్ళు జనానికి చెప్పదలుచుకున్నారో మనకు అర్థం కావటం లేదు. అదే సందర్భంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని పాలించమన్నారే తప్ప వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే అది ప్రజలందరూ ఒప్పుకోవాలనడం సరికాదు. ఎందువల్లంటే ఆ ప్రాంత రైతుల యొక్క అనుమతి లేకుండా ఆ భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంత రైతులు నిరసన తెలియజేస్తూ నేషనల్ హైవే మీద ధర్నా చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. ఏ ప్రజాభిప్రాయ సేకరణ అయితే పెట్టారో ఒక్క రైతు కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు. రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మేము ఇవ్వమని చెప్పినారు. అయినప్పటికీ మేము దీన్ని సాధిస్తామని చెప్పిన ఆ ప్రాంతంలో ఉండేటటువంటి స్థానిక అధికార పార్టీ నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడం అత్యంత శోచనీయము. ఇలాంటి దుర్మార్గమైన విధానాన్ని విడనాడి ప్రజలు ఏ అంశాన్ని అయితే కోరుతున్నారో ప్రజలు ఏం కోరుతున్నారో దాన్ని చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అలాగే వాళ్ళు అంటే ఉలవపాడు మండలం కరేడు ప్రాంత రైతులు చేసేటటువంటి న్యాయసమ్మతమైన పోరాటానికి రైతు సంఘాలన్నీ కూడా ఈ నెల 18న అక్కడ సభ జరిపి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని సిద్ధంగా ఉన్నారు. దానికి వామపక్ష పార్టీలుగా సిపిఐగా మేము సర్వత్రా మద్దతు ఇస్తామని చెప్పని సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని అందరినీ కోరుతున్నాము. ఆ విధంగా చేసి ప్రభుత్వం చేసేటటువంటి విత్తనవాదాన్ని అలా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రభుత్వం వెనక్కిపోయేంత వరకు కూడా పోరాడతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రమేష్ గారు మీరు చెప్పండి. అంటే కారేడు గ్రామంలో సుమారు అంటే చాలా సారవంతమైన నేల అది 24-25 రకాల పంటలు కూడా పండిస్తారు. అయితే అక్కడ రైతులు ఇవ్వమంటూ ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడ రైతుల్లో మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రభుత్వ పెద్దలు అధికారులు సైతం పొలిటికల్ లీడర్స్ అధికార పార్టీకి చెందిన లీడర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? కరేడు పంచాయతీలో అంటే ఒక పెద్ద పంచాయతీ 17 ఆమ్లెట్స్ ఉన్నాయి.
ఆడ మత్స్యకారులు, గిరిజనులు, అట్లాగని బీసీలు, ఓసీలు, అట్లా చూసుకున్నప్పుడు అనేక రకాల కులాలతో సంబంధం ఉంది. అనేక రకాల పంటలు అక్కడ పండిస్తున్నారు. సారవంతమైన భూమి, ఓ పక్క 1400 ఎకరాల చెరువు, ఓ పక్క నది. ఇవన్నీ చూసుకున్నప్పుడు పంటలకి 10-12 అడుగుల్లోనే నీరు పడుతుంది. అందువల్ల పంటలకి ఈరోజు ఆడ అనేక రకాలు చామ కానీ, లేదా ఒక పక్క కొబ్బరి తోటలు, మామిడి తోటలు, సపోటా తోటలు, వరి, పెసర, మినుము, ఇట్లాంటి అనేక రకాల పంటలు పండించేటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తున్నారు. ఆడుండేటువంటి వేరుశెనగ విత్తనం ఈ రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా విత్తనంగా ఉపయోగపడేదానికి ఉపయోగపడుతుంది. అలాంటి సారవంతమైన భూముల్ని ప్రభుత్వం ఈరోజు ఇండోసోల్ పరిశ్రమకి ఇచ్చేదానికి ఏదైతే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేవూరు దగ్గర కూడా ఆ రోజు ఇచ్చారు. వాళ్ళు రావూరు ప్రజలు కోర్టుకు కూడా పోయారు. చేవూరులో వాళ్ళు సిద్ధంగా వాళ్ళందరూ వ్యతిరేకించకుండా ఇచ్చారు. అయితే అక్కడ ఉండేటువంటి మత్స్యకారుల్ని తీసుకొని వచ్చి ఏరే ప్రాంతంలో పెడితే వాళ్ళకి ఈరోజు కూడా ఒక 5 సంవత్సరాల పాటు ఒక బ్యాగ్ రైసు 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు కూడా వాళ్ళ మొహాలు చూడలేదనేటువంటిది చెప్పడం జరిగింది. మేము వాళ్ళని నేరుగా కలిసాము. వాళ్ళుండే మత్స్యకారులు ఈరోజు గతంలో మేము చేపల్ని ఇతరులకు అమ్మేవాళ్ళం, ఈరోజు మేము కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది. అందువల్ల అలాంటి పంటలు పండేటువంటి భూములు మేము ఇవ్వం అనేటువంటిది ఏదైతే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు గిరిజనుల మధ్య తగులు పెట్టి 307 కేసు పెట్టి 3 మహిళల్ని జైలుకు పంపించడం 307 కేసు మీద పెట్టారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు కూడా జైలుకు పోయించినా కానీ మేము ఈ భూములు ఇవ్వము అనేటువంటిది గట్టిగా ఉన్నారు. అదే రైతు సంఘాలు పోయినటువంటి వాళ్ళను కూడా అరెస్టులు చేశారు. ఈ అరెస్టులకి వీటికన్నిటికీ మేము బెదరం. మేమంతా గ్రామంలో ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వం కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఈ భూములు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేవనేటువంటిది ఆడు ఉండేటువంటి రైతాంగం గట్టిగా ఉన్నారు. ఏదైతే రైతాంగం గట్టిగా ఉండేటువంటి వాళ్ళకి మద్దతుగా రైతు సంఘం, నేను జిల్లా ఉపాధ్యక్షుడు మూలం రమేష్, అందువల్ల మేమంతా రైతులుగా ఇక్కడి నుంచి కదిలి సుమారు 1000 మంది కదిలి వాళ్ళ యొక్క ఆ సదస్సుకి 18వ తేదీ చలో కరేడు కార్యక్రమానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా చంద్ర రాజగోపాల్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే గత ప్రభుత్వంలో కూడా కారేడు భూముల్ని ప్రభుత్వం ఇవ్వాలనుకునింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవ్వాలంటే రెండు దందే. అయితే మీరు ఎలా చూస్తారు ఈ ప్రభుత్వాల పనితీరుని? అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, గత వైసీపీ ప్రభుత్వం కానీ, బీజేపీ అన్నీ కూడా పాలక పార్టీలన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లకు కొమ్ముగాసి ప్రజల మీద భారాలేసి ఆ కంపెనీలకు కట్టబెట్టేటువంటి వాళ్ళు. పొద్దుటవ జగన్ బినామీ కంపెనీ వాస్తవమే అది. ఆ కంపెనీకి 4500 ఎకరాలు ఇచ్చారు చేవూరులో. మేము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు లోకేష్ వీడియోలు కూడా ఈరోజు హల్చల్ అవుతున్నాయి. కానీ ఈరోజు ఆయన ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రద్దు చేయకపోగా దానికన్నా ఇంకా మంచి విలువైనటువంటి భూముల్ని కరేడు గ్రామంలో 8400 ఎకరాలు కట్టబెట్టారు. ఇదేనా? కరేడు గ్రామం బంగారు పంటలు పండేటువంటి భూమి. పంజాబ్లో ఏ విధంగా అయితే ప్లాట్గా ఉంటుందో అదే మాదిరి పచ్చటి పరిచినట్టు ఉండేటువంటి భూములు, 15-20 అడుగుల నీరుండేటువంటి అనేక రకాలైనటువంటి పంటలు పండేటువంటి ఈ భూమి అరుదైనటువంటి భూముల్ని మనం సృష్టించలేము. పరిశ్రమలకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. పరిశ్రమలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడే పెట్టాలనేటువంటిది వాళ్ళ కుట్ర ఏమిటంటే విలువైన భూములు సముద్రం పక్కన నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ఇక్కడే ఈ భూములన్నీ కూడా తీసుకొని కొంత ఏదో చిన్న పరిశ్రమ పెట్టి మిగతాయన్ని కూడా రియల్ ఎస్టేట్కి రకరకాల అమ్ముకునేదానికి వాళ్ళ ప్రయత్నాలు. అందులో ఇంకా చాలా పెద్ద కుట్ర దాగుంది. 70,000 కోట్ల రూపాయలు ఆ పరిశ్రమ ఖర్చు అయితే 40,000 కోట్లు కంపెనీ పెట్టదంట. 30,000 కోట్ల రూపాయలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సబ్సిడీ ఇస్తాయంట. ఇంకా దుర్మార్గమైంది ఏంటంటే అక్కడ పెట్టేటువంటి కేవలం సోలార్ ఉత్పత్తే కాదు, సోలార్ పలకలు తయారు చేసే కంపెనీ కూడా అక్కడ పెడుతున్నారు. అది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారకమైనటువంటిది సోలార్ ఉత్పత్తిది. ఈ పరిశ్రమల్ని ఇక్కడే పెట్టాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల మాలకొండ చుట్టుపక్కల, దొనకొండ చుట్టుపక్కల వేలాది ఎకరాలు ఉండేవి, సముద్ర తీర పక్కన ఉండేవి, అక్కడంతా పెట్టుకోవచ్చు. ఎవరు వాటిని అబ్జెక్షన్ చేయటం లేదు. కానీ ఇక్కడ పెట్టడంలో కార్పొరేట్ కంపెనీలకి చేయడం, తర్వాత వాళ్ళ నుంచి వీళ్ళు కమిషన్ తీసుకోవడం అనేటువంటిది. ఇప్పటికక్కడ కోట్ల రూపాయలు చేతులు మారి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఉండేటువంటి వీళ్ళందరూ కూడా రైతుల్ని, అనేక రకాల ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి మీరందరూ ఇవ్వండి, మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయి, మీ గ్రామాలు బాగుపడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా పచ్చబద్ధమో. చంద్రబాబు నాయుడు ఈరోజు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? జగన్ ఉన్నప్పుడు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు? నిరుద్యోగం అయినా పోయిందా? బ్రహ్మాండంగా ఎంఓ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటారు. అవి ఎక్కడ కూడా మళ్ళీ పరిశ్రమలు పెట్టవు. ఆ విధంగా ఆంధ్రదేశంలో 192,000 ఎకరాలు పరిశ్రమలకు తీసుకొని కేవలం 60,000 ఎకరాల్లో పెట్టారు. మిగతా భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 60,000 ఎకరాలు తీసుకొని 20,000 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టారు. ఈ రోజుకి మిగతా 40,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. నగ్నమైన ఉదాహరణ ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో 2006 సంవత్సరంలో, అంటే 20 సంవత్సరాల కిందట రిలయన్స్ వాళ్ళు రైతులకు 7,20,000 ఇచ్చి 2,700 ఎకరాలు తీసుకొని చుట్టూ ప్రహరీ గోడ పెట్టి వదిలేశారు. 20 సంవత్సరాలైంది. చట్టంలో ఏముంది? 5 సంవత్సరాల లోపల పరిశ్రమ పెట్టకపోతే దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని రైతులకు ఇవ్వాలని ఉంది. ఇచ్చారా? ఇక్కడ కిసాన్ సెజ్లో 25 సంవత్సరాలైంది. హైకోర్టు తీర్పిచ్చిన ఇచ్చారా? పరిశ్రమలు పెట్టారా? అందువల్ల కృష్ణాపట్నంలో రిలయన్స్ వాళ్ళు ఆ 2,700 ఎకరాల్లో 17,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని ఉండరు. అందువల్ల అత్యంత దుర్మార్గమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు సేవ చేస్తున్నాయి. చంద్రబాబు మాటల పేదలకి, చేతలేమో కార్పొరేట్లకి. ఆయన రైతులు ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు సింగపూర్ పోయి రైతులకి సింగపూర్ చూపిస్తున్నాడు. అంతే తప్ప ఆయన పేదలకి, రైతులకి, ఇతరులకి, సామాన్య జనానికి అనుకూలమైనటువంటి పాలన లేదు. ప్రజలు రానున్న కాలంలో బుద్ధి చెప్తారు. చాలా దుర్మార్గం. ప్రజలు ఒప్పుకోలా. నువ్వు పెట్టినటువంటి 2013 యాక్ట్లో ఏముంది? 80% మంది వ్యతిరేకిస్తే పెట్టడానికి లేదను, 20% మంది, 50% మంది వ్యతిరేకిస్తే పెట్టకూడదని ఉంది పరిశ్రమ. కానీ ఈరోజు 100కు 100 మంది వ్యతిరేకించిన పెడుతున్నాం. అట్నే ఈరోజు అక్కడ గ్రామ సభలో కూడా అందరూ వ్యతిరేకించారు. అట్నే ఈరోజు ఆహార పంటలు పండేటువంటి భూములు 20% ఉన్నా పెట్టకూడదంటే మొత్తం భూములన్నీ అక్కడ పంటలు పండేటువంటి భూములు, దీంట్లో పెట్టడం కూడా వ్యతిరేకం. ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబుకి 40 కోట్ల ఎన్నికల్లో, అట్నే మన జగన్కి 40 కోట్లు కూడా ఇచ్చారు. అందువల్ల దుర్మార్గం. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్తున్నాం. మామూలుగా కృష్ణపట్నం పోర్ట్ అప్పుడు కూడా 1,000 ఎకరాలు సేకరించారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న కంటైనర్ టెర్మినల్తో పాటు మొత్తం తొలగించేశారు. ఉద్యోగాలు అంటే 10,000 మంది ఉద్యోగాలు కూడా పోయినాయి. సేమ్ ఇదే విధంగా అక్కడ కూడా కథ రచిస్తున్నారా అని మీరు భావిస్తారా? ఖచ్చితంగా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టేటప్పుడు, ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటప్పుడు వాళ్ళు చెప్పే ఒకే నినాదం ఏంటంటే మేము అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి. కరేడు ప్రజలు ఏమంటున్నారంటే ఆల్రెడీగా మేము 17 రకాల పంటలు పండించుకుంటూ మేము సుభిక్షంగానే మేము బతుకుతున్నామయ్యా, మా ఉపాధి ఆల్రెడీగా మేము ఉపాధిలోనే ఉన్నాము, కొత్తగా మాకు ఉపాధి చూపించాల్సిన అవసరం లేదు. ఉపాధి చూపించాల్సిన ప్రాంతాలు చాలా ఉండేవి, మెట్ట ప్రాంతాలు చాలా ఉండేవి, అక్కడ పోయి పరిశ్రమలు పెట్టుకోండి, అక్కడ జనానికి ఉపాధి చూపించండి, అంతేగాని మా భూములు కొల్లగొట్టమైంది, సస్యశ్యామలమైన మా భూములు తీసుకోవటం ఏందని ఘోషిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు చేసే మొదటి పని ఏంటంటే భూములు ఆక్రమించుకునేటప్పుడు మొట్టమొదటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అభివృద్ధి చేస్తామనేది. అభివృద్ధి చేయడానికి 3 పంటలు పండే పొలాలు కాదు కావాల్సింది. పంటలు పండిన పొలాల్లో కూడా మా మెట్ట ప్రాంతాల్లో కూడా అనేక ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఆటోమేటిక్గా ఈ నగరాలు అయిపోతాయి. ప్రజలు అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు. అది వదిలేసి ఎంతసేపటికి ఈ భూములు వాళ్ళు కోరుకోవడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భూముల్ని తనఖా పెట్టి
వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టకుండా ఒకవేళ కట్టకపోతే బ్యాంకులు కానీ జప్తు చేసి ఆ భూములు ఇచ్చేస్తారు. ఈ లోపల వేల కోట్లు వీళ్ళకి ముట్టిపోతాయి. ఇది ఒక ప్లాన్గా భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది, ఆంధ్రాలో కూడా జరుగుతుంది. దానిలో భాగమే కృష్ణపట్నంలో కూడా ఈ రోజుకు కూడా దాదాపు 60,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలోనే సేకరించి దాదాపు 20,000 ఎకరాల్లో కూడా ఇండస్ట్రీస్ లేవు. అన్న చెప్పినట్టు ఏది ఇండస్ట్రీకైనా నువ్వు పెట్టదలుచుకొని లైసెన్స్ తీసుకుంటే 5 ఏళ్లలో ఆ ఇండస్ట్రీస్ పెట్టాలి. ఆ ఇండస్ట్రీ పెట్టకపోతే ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఆ ఇండస్ట్రీ స్వాధీనం చేసుకోవచ్చు. ఎక్కడైనా భారతదేశంలో జరిగిందా? ఒక్కసారి కార్పొరేట్ సంస్థకి అప్పగించిన తర్వాత తిరిగి తీసుకున్న మనగాళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వాలు, ఆయన చంద్రబాబు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వాళ్ళ చేతులు ఏం లేదు, కార్పొరేట్ చేతిలో బందీలు. ఇందాక అన్నట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎన్నికల ఫండ్స్ ఇస్తారు, వాళ్ళని ఎప్పుడు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు, వాళ్ళు పరిపాలన పడకుండా చూస్తారు, లేదా పడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కార్పొరేట్ సంస్థలు. ఈ భయాలు వాళ్ళకు ఉండవు. మనకెందుకు వచ్చింది, మన పావలా బేడ తీసుకొని ప్రజల ఆస్తులే కదా వాళ్ళకి అప్పగిచ్చేద్దాం అనే ధోరణితో ఈ పాలకులు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కరేడు ప్రాంత ప్రజలు ఉద్యమం విజయవంతం అవుద్ది. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే రకరకాల కుయుక్తులు పొందుతున్నాడు. 5 లక్షల నుంచి 10 నుంచి 20 అని ఆయన అంటాడే తప్ప ప్రభుత్వం అందు కలెక్టర్ అండు ఆ మాట ఆయన అంటాడు. ఒక రకమైన భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఏ 2% 3% కొంచెం లొంగ తీసుకున్న మెజార్టీ ప్రజలు 190% పైగా ప్రజలు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పోరాటం దిగ్విజయంగా ముందుకు సాగుద్ది. దానికి మా అందరి మద్దతు ఉంటుందండి. అంటే రేపు ఆగస్టు 18వ తేదీ చలో కారేడు గ్రామం కార్యక్రమం చేపట్టారు. ఎలా ఉండదు మీ ప్రణాళిక ఏమిటి? నా పేరు శ్రాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ కర్రేడు గ్రామానికి 18వ తేదీ అన్ని రకాల రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు మొత్తం కూడా కదిలి అక్కడ ఉండబడ్డ అధికారుల్ని, అదేవిధంగా ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేని, గతంలో ఉండే ఎమ్మెల్యేలని, మొన్న పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా రాత్రుళ్ళు ఈ రైతుల కాడికి వెళ్ళేసి వాళ్ళు గతంలో కూడా డబ్బులు తినేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, మొన్న పోటీ చేసిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా రాత్రులు కూడా ఆ రైతుల్ని భయపెట్టేదాన్ని చూస్తున్నారు. కానీ అక్కడ రైతులు మొత్తం కూడా ధైర్యంగా ఉన్నారు. గిరిజన రైతులైనా కానీ వాళ్ళని చొక్కా పట్టుకొని వాళ్ళని నిలదీసే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకోసం రైతాంగం అంతా కూడా కదిలిపోతుంది. రైతులకి వాళ్ళకి అండదండలుగా ఉంటారు. అందుకోసం ఇప్పుడు సబ్ కలెక్టర్ని కూడా మేము కోరుతున్నాం. ఆయన రైతు బిడ్డ అని చెప్పేసి మనకి తెలిసింది. ఆయన కూడా ఆలోచించి ఈ రైతుల ఆమోదాన్ని, మీరు ప్రజలు చేసే ఆమోదాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, ఇక్కడుండే మంత్రులకి, ఎమ్మెల్యేలు కూడా చెప్పాలా. ఈ కలెక్టర్ గారు కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఈ కలెక్టర్ కూడా ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కలెక్టర్ గా అందరూ అనుకుంటున్నా కానీ ఈ కలెక్టర్ పూర్తిగా ఈ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నారు. అవన్నీ కూడా వెనక్కి తగ్గించడానికి కోసం రైతాంగం, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని పూనుకొని, దీనికి అడ్డుకొని ఆ రైతుల్ని అండదండలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రైతులు ఎవ్వరు కూడా ఎంత భయపెట్టినా కానీ కనీసం 5% కూడా వాళ్ళకి అనుకూలంగా లేరు. ఇది ఎమ్మెల్యే తప్పుడు మాటలు. ఈ అందుకోసం మేమంతా కూడా ఖచ్చితంగా నిలబడతాం. అందరూ రైతాంగం, కౌలు రైతులతో సహా, వ్యవసాయ కార్మికులతో సహా కదిలి దీన్ని జయప్రదం చేయడానికి మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం. కరేడు గ్రామంలో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతపరుస్తామని కూడా రైతు సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.